తెలంగాణ పైన మంతా తుఫాను పంచె విసురుతుంది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో కుంభవృష్టి వర్షం అయితే కురుస్తుంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్ష ప్రభావం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ లైవ్లో అందిస్తారు. రవీందర్, ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? ఎక్కువైన ఉదయం వేళ నుంచి కురుస్తున్న వర్షాలతోటి ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ప్రాంతాలైతే జలమైన పరిస్థితి అయితే చెప్పవచ్చు. అయితే సాయంత్రం నుంచి అయితే ఎక్కువ అధికపాతం నమోదైన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. అదేవిధంగా హుజరాబాద్ ప్రాంతంలో చూసుకుంటే దాదాపు 26 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఉస్నాబాద్ లో 23 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే ఇవి రెండు కూడా అత్యధిక వర్షపాతంగా నమోదైందనిగా చెప్పవచ్చు. ఎందుకంటే మేఘాలు వచ్చి ఒకే చోటుగా కుమ్మరిచ్చినట్టుగా వర్షం పడడంతో కూడా చాలా ప్రాంతాలలో ఇప్పటికే జలమయమైన పరిస్థితి అయితే చెప్పవచ్చు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కురుస్తున్న వర్షాల కారణంగా కూడా రైతులకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పంట కోత సమయం వచ్చింది. వాళ్ళు కోత సమయంలో వచ్చిన వారు కొంతమంది అయితే కోయడం జరిగింది. పంటకు సంబంధించిన మొత్తం ధాన్యాన్ని అయితే కళ్ళల వద్దకు కూడా తీసుకుపోవడం జరిగింది. ఈ వర్షం పడడంతో కూడా చాలా చోట్ల ఆ మొత్తం నీట మునిగిన పరిస్థితి, అదేవిధంగా ఇంకా కోసే పంట కూడా మొత్తం వాలిపోవడంతో రైతులకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఆరుగాలం శ్రమించిన పంటలు కూడా మొత్తం ఈ వర్ష కారణంగా కూడా మొత్తం నేలమట్టమైన పరిస్థితులు అయితే చాలా చోట్ల కనబడుతున్నాయి. అదేవిధంగా కరీంనగర్ టౌన్ లో చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిన్న మోకాల వంటి వర్షాలు వరద నీరు రావడంతో ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు. అదేవిధంగా హుజరాబాద్ 2-3 కాలనీల్లో మాత్రం మొత్తం ఇళ్లలోకి నీరు చేరడంతో అక్కడ రాత్రి నుంచి కూడా బిక్కుబిక్కుమంటూ ప్రజలైతే చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ వర్షం పాతం అధికంగా నమోదు కావడంతో కూడా కొన్ని ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీరైతే చేరిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతాలైన ఇటు మంతని, మహాదేవ్పూర్, ముత్తారం ఈ ప్రాంతం అంతా కూడా ఒకవైపు వాగులు వంకలు పొంగిపోవడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చాలా వరకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కరీంనగర్ సంబంధించిన ఉమ్మడి నాలుగు జిల్లాలు ఉన్నాయి. ఇటు జైత్యాల, పెద్దపల్లి, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా, ఈ 4 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ చేయడంతో కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అయితే అప్రమత్తం కావడం జరిగింది. ఎందుకంటే టోల్ ఫ్రీ నెంబర్లను కూడా పెట్టి ప్రతి ఒక్క చోట ఏదైనా ప్రమాదాలు జరిగినట్టయితే కంపల్సరీ టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం అందించినట్టయితే అధికారులు వెంటనే స్పందించే విధంగా కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్లు అయితే ముందెట్టుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ మూడో తుఫాన్ తోటి ఇప్పటికే చాలా వరకు వర్షం అధికంగా కురుస్తుంది కాబట్టి ఇంకా మరో ఒక రోజు కూడా ఇదే విధంగా వర్షం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో ఉన్నారు. ఎక్కడైనా కన్నా ప్రమాదం చోటు చూసుకున్నట్టయితే వెంటనే వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆ వాగు అధికంగా పొంగిపోవడంతో కూడా అక్కడ ఒకవైపు వేటకు వెళ్ళిన వారు కూడా తీసుకోవడం, వాళ్ళను తీసుకురావడం, ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ముందుగానే వాళ్ళకు ఎటువంటి ప్రమాదాలు జరగవద్దనే కోణంలో కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అయితే అప్రమత్తం కావడం జరిగింది. రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇటు గోదావరి పరివాహక ప్రాంతమైన ఇటు ధర్మాపురి కావచ్చు, ఇటు మంతని, మహాదేవ్పూర్, ముత్తారం, అదేవిధంగా ఇటు రామగుండంలో చూసుకుంటే అక్కడ ఆ కాలనీలో శివానగర్ ఆ ప్రాంతం అంతా కూడా ఈ వరద నీరు అధికంగా రావడంతో ఆ గోదావరి ఉధృతంగా ఉంటుంది. అదేవిధంగా దాని బ్యాక్ వాటర్ అనేది ఆ కాలనీలోకి వస్తాయి కాబట్టి అక్కడ కూడా ఆ పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది. రెవెన్యూ అధికారులు కూడా ఎల్లవేళలా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అక్కడ వాటర్ అధికంగా వచ్చినట్టయితే వాళ్ళ ఇళ్లలోకి చేరి వాళ్లకు నివాసించే పరిస్థితులే ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా వద్ద నీరు అధికంగా వచ్చినట్టయితే వాళ్ళని వేరే చోటుకు తరలించే విధంగా, సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా అక్కడ కూడా బృందాలను పెట్టడం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టే చాలా వరకు కొన్ని వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మారుమూల ప్రాంతాలు కావచ్చు, కొన్ని గ్రామాలలో ఇక్కడ వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి కాబట్టి అక్కడ దాటే పరిస్థితి లేకుండా ఉంటుంది. కాబట్టి అక్కడ పోలీసు సిబ్బందిని పెట్టి అక్కడ భారీ గేట్లను కూడా ఏర్పాటు చేసి ప్రజలు ఏ విధంగా బయటకు వెళ్ళవద్దు, ఆ వాగులను వంకలను దాటినట్టయితే కంపల్సరీ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి అక్కడ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అక్కడ కూడా పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లాకు సంబంధించిన కమిషనర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే వరద నీరు అధికంగా వస్తుంది, వర్షం అధికంగా పడినట్టయితే కంపల్సరీ ఇళ్లలోకి కూడా బయటకు రావద్దు, ఏదైనా అత్యవసర సమయం ఉంటేనే బయటకు రావాలి, అంతే తప్పించి ఎవరు కూడా బయటకు రావద్దని కూడా ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంకా వర్షం అదే విధంగా కొనసాగుతుంది. అంటే ఈ రోజు ఉదయం నుంచి కొంచెం తగ్గుముఖం పట్టినట్టుగా కనబడుతుంది. కానీ ఇంకా ఒక్కో రోజు వరకు అంటే ఇంకా 24 అవర్స్ వరకు కూడా ఈ మొదటి తుఫాన్ సంబంధించిన ప్రభావం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ప్రమాదాలు ఉన్నా కానీ ఒకవైపు టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి అందుబాటులో ఉన్న అధికారులను కూడా పంపించే విధంగా ఇప్పటివరకే జిల్లా యంత్రాంగం అయితే ముందరికి పోతున్న పరిస్థితి కనబడుతుంది. రైతులు ఆరుగాలం శ్రమించి పంట పండించిన పంటలను కూడా ఇటు గంగాధర కావచ్చు, ఇటు హుజరాబాద్, కొన్ని జమ్మికుంట ఈ ప్రాంతాలలో మాత్రం కళ్ళ పైన వడ్లను తీసుకురావడం జరిగింది. ఆ వడ్లని కూడా తడిసి ముద్దైన పరిస్థితుల
నేపథ్యంలో రైతాంగం కూడా దిగాలు తీసే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అది మొత్తం తడిగా అయిపోయింది కాబట్టి దాని తేమ పరిస్థితి కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుంది. రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలన్నా కానీ ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి అధికారులు ఆ పంట నష్టం అంచనా వేసి కూడా వాళ్ళకు న్యాయం చేయాలనే కోణంలో కూడా రైతులు దిగాలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే వరి పంట కూడా మొత్తం వంగిపోయింది. వాళ్ళు కోయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇప్పటికి కొంతమంది ఓసారి ఇంకా కోసే దశకు వచ్చిన టైంలోని వర్షం పడడంతో కూడా రైతాంగానికి కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కనబడుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాగులు వంకలు పొంగిలి పడుతున్నాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులకరంగా మారిన ప్రాంతాల్లో మాత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా జిల్లా యంత్రాంగం రెవెన్యూ అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరో ఒక రోజు మాత్రం గత 24 గంటల వరకు కూడా ఈ వర్షపాతం ఉంటుంది కాబట్టి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అదేవిధంగా జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అందుబాటులో ఉన్నాయని ఇప్పటికే అధికారులు సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. టెక్నిక్ రవీందర్, వర్ష ప్రభావంతో విద్యుత్ సరఫరా ఏ విధంగా జరుగుతుంది? విద్యుత్ అధికారులు ఏం చెబుతున్నారు? ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇటు మంతని కావచ్చు, ముస్తారం, మహాదేవ్పూర్ ఈ ప్రాంతం అంతా అదేవిధంగా ఇటు రామగుండం సంబంధించి అక్కడ శివానగర్ ప్రాంతం అంతా గంగానగర్ ఉంటుంది. ఆ వరద నీరు అనేది అధికంగా వస్తుంది కాబట్టి ఎందుకంటే ఆ వరద నీరులోకి చేరినట్టయితే ఈ కరెంటుకి సంబంధించిన విద్యుత్ స్తంభాలు అయితే ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే వార్తలు కిందికుంటాయి కాబట్టి అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అధిక వాటర్ వచ్చినట్టయితే ఇళ్లలోకి నీరు చేరినట్టయితే కూడా అక్కడ పవర్ కటింగ్ అయితే ఉంటుంది కాబట్టి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడవద్దు, మేము అందుబాటులో ఉన్నామని ఇప్పటికే ఎలక్ట్రిషియన్ సంబంధించిన అధికారులు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అంటే గత నిన్నటి నుంచి కూడా ఒక అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా కానీ ఏదన్నా ఇబ్బందికరంగా మారినా కానీ వరద నీరు అధికంగా వచ్చినా కానీ ఇళ్లలోకి పవర్ సప్లై కట్ అయినాక కూడా వాళ్ళను వేరే చోట్లకు తరలించే విధంగా ఇప్పటికే అధికారులు ముందరికి పోతున్నారు కాబట్టి ఇప్పటికైతే అటువంటి ప్రమాదం అయితే ఏం లేదు. మనకు చూసుకుంటున్న దాని ప్రకారంగా చూసుకున్నట్టయితే ఆ వరద నీరు మాత్రం ఇళ్లలోకి వచ్చింది, వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. కానీ ఇంకా పవర్ సప్లై అయితే ఇక్కడ ఇప్పటివరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కట్ చేయని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఈ వర్షం ఇదే విధంగా 24 గంటలు పడ్డట్టయితే కంపల్సరీ ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటే కొన్ని ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు కాబట్టి అక్కడ కూడా అప్రమత్తంగా అధికారులు ఉంటున్నారు. ఎందుకంటే 24 గంటల వరకు కూడా ఎప్పుడు వర్షం వస్తుందా ఎప్పుడు పోతుందా అనేది మనకు తెలియదు కాబట్టి కంపల్సరీ వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారంగా మాత్రం 24 గంటల వరకు మాత్రం ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా జిల్లా స్థాయికి సంబంధించిన అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, కింది స్థాయి వ్యవస్థ కావచ్చు, ఒకవైపు ఎలక్ట్రిసిటీ సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా ప్రమాదాలు చోటు చేసుకున్నట్టయితే టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ వచ్చినట్టయితే కంపల్సరీ అక్కడ ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంటే అధిక ప్రమాదం జరిగినట్టయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించి కూడా ఒకరి సురక్షిత ప్రాంతాలను ప్రజలకు తరలించే విధంగా మాత్రం జిల్లా యంత్రాంగం ముందరికి పోతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.